మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించలేకపోతున్నారా? అయితే ఆచారి గోల్డ్ కంపెనీని సంప్రదించండి. అది కావచ్చు, మేరే ఇంకా చాలా ఉన్న ఐటమ్ సాంగ్స్ అంటే అర్జున్ రెడ్డికి మించున్నాయి ఆ సాంగ్స్. అర్జున్ రెడ్డి కాదు, ఈయన స్టైల్ వేరు. ఆ విధంగా ఉన్నాయి. ఆ స్టెప్పులు కానీ, ఆ స్టెప్పులు ఎలా వేస్తున్నా నాకు అర్థం కావట్లేదు. ఆయన ఆ సాంగ్ కానీ స్టెప్స్ కానీ చాలా బాగుంది. తమన్ మ్యూజిక్ కూడా చాలా బాగా ఇచ్చారు. లాస్ట్ టైం చూసుకుంటే షర్ట్లు మారినాయి పాటలు, ఈసారి చూసుకుంటే టోపీలు లెగుస్తున్నాయి గాల్లోకి. అసలు ఆ కొరియోగ్రఫీ, ఆ స్టైల్, ఆ ఓపిక అసలు ఎలా ఉంది బాలయ్య బాబు దగ్గర? అదే చాలా బాగుంది. ఇట్లాంటి ఆయనకే సూట్ అయితే. డ్యాన్స్ మాస్టర్ అటు సైడ్ హీరో ఎలా అంటాడో, హీరోకి ఎలా సెట్ అవుద్దో వాళ్ళు అంచనా వేసి అలా పెడుతున్నారు. బాలయ్య గారికి ఇది కట్టుకు సూట్ అయింది. టోపీలు షర్ట్లే కాదు, శాలతీలు కూడా లేచిపోతాయి సాంగ్లో అవసరం అయితే. ఆ విధంగా కొరియోగ్రఫీ ఎలా ఉంది? కొరియోగ్రఫీ చాలా బాగుంది. అంతమంది అమ్మాయిలు మధ్యలో బాలయ్య బాబు డాన్స్ చేస్తుంటే మధ్యలో అంటే నాకు అంతమంది అమ్మాయిలు ఏం కానరాలు, బాలయ్యే కానొచ్చారు. బాలయ్యనే చూశాను నేను. ఆయన సంయుక్త గారు కానొచ్చారు. అంటే కాంబినేషన్ లో డాన్స్ ఎలా చేశారు? నేను ఎక్స్పెక్ట్ చేయాలి. అంటే ఆమె హీరోయిన్ మామూలుగా మూవీస్ లో చేస్తుంది. ఐటమ్ సాంగ్ ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. నేను స్టాక్ అయ్యే ఫస్ట్ టైం ఐటమ్ సాంగ్ చేసిందా అని. అంటే అటు సైడ్ బాలయ్య ఉండే కాబట్టి ఎవరున్నారు కాబట్టి ఏ స్టార్ హీరోయిన్ చేయాల్సింది అడిగితే వాళ్ళు. ఐటమ్ సాంగ్ కాదంటున్నారు, అది ఫ్యామిలీ సాంగ్ ఇది అంటున్నారు. ఫ్యామిలీ సాంగ్ కాదండి, అది ఐటమ్ సాంగే. ఫ్యామిలీ సాంగ్ అలా ఐటమ్ సాంగే. బాగుంది, బాగా థియేటర్లో రచ్చరంపోలే, ఇంక చెప్పే పని లేదు. అఖండ 2 మంచి హిట్ అయ్యిద్ది. ఆ ఫైట్స్ బోయపాటి గారా ఏమో మూవీకి ఖచ్చితంగా ఐటమ్ సాంగ్ ఆయన మొదటి మూవీ నుంచి ఉన్నాయి. అంటే మేబీ అట్రాక్షన్ కోసం, కుర్రాల కోసం పెట్టచ్చు. అంటే అఖండ 2 అంటే దేవుడి సినిమా. మేబీ నేను ఈసారి ఉండదేమో అనుకున్నా అఖండ 2కి, కానీ పెట్టారు. ఓకే, బాగుంది. అంటే ఈ మూవీలోనా? ఈ మూవీలో ఇదే ఇంకా నాకు తెలిసి. మిగతా సాంగులు దేవుడి గురించి వేరే నార్మల్గా ఉంటాయి. ఫ్యామిలీ సాంగ్ ఒకటి పక్కా పెడతారు బోయపాటి గారు, ఐటమ్ సాంగ్ ఒకటి పెడతారు, దేవుడి గురించి ఒకటి పెడతారు. ఇంకా అట్లా డిఫరెంట్ టైప్స్ ఫ్యామిలీ సాంగ్ పక్కా ఉంటుంది. అని తీసే ప్రతి మూవీ, ఎంత యాక్షన్ మూవీ అయినా ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఇది దేవుడి మూవీ కాబట్టి దేవుడి గురించి కూడా సాంగ్ ఉంటుంది. అఖండ 1లో కూడా దేవుడి సాంగ్ ఒకటి ఉంది, బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు అట్లాంటిదే శివుడి గురించి సాంగ్ ఒకటి వస్తుంది, ఎట్లా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా, వెయిటింగ్ చేస్తున్నా ఆ సాంగ్ కోసం. ఈ అఖండ 2లో సినిమాలో ఈ పాట ఒకటి ఐటమ్ సాంగ్ ఏదైతే ఉందో ఈ సినిమా మొత్తానికి హైప్ ఇదేనా? హైపా అంటే ఇదే అని కాదండి, బాగుంది. ఓకే, బాగుంది చెప్పలేము. నెక్స్ట్ ఇంకా సాంగ్స్ ఉన్నాయి కదా రావాల్సినవి, వాటిని బట్టి ఇంకా హైప్ పెరిగిద్ది. ఈ సాంగ్తో హైప్ ఉంది కానట్లా. ఈ సాంగే కాదు, మొన్న వచ్చిన డైలాగ్ ఉంది కదా, ఏ సౌండ్ కంట్రోల్లో పెట్టుకు ఏ సౌండ్కి నరుకుతాను, ఏ సౌండ్కి నవ్వుతాను, నాకు అక్కడే హైప్ వచ్చింది. ఈ సాంగ్ అనే కాదు, ఇంక నెక్స్ట్ ఏ సాంగ్స్ వస్తాయా, ఆ సైడు లార్డ్ శివ గురించి ఏ సాంగ్ ఉంటుంది, ఫ్యామిలీ సాంగ్ ఏది వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. హైప్ ఉండే కొద్ది పెరిగిద్ది కానీ తగ్గే పరిస్థితి ఉండదు. బాలయ్య బాబు గారు సాంగ్ దీన్ని కూడా ట్రోల్ చేస్తారు కొంతమంది, వాళ్ళకి ఏం చెప్తారు? ఒక ముక్కలో ట్రోల్ కామన్ అయిపోయిందండి, ఇప్పుడు ప్రతి దానికి చేస్తున్నారు. మొన్న వచ్చిన పెద్ద మూవీలో కూడా చేశారు ట్రోలు, రామ్ చరణ్ గారి స్టెప్ని. ఇది చేశారు. రాజమౌళి గారు ఏదో మొన్న మూవీ టైటిల్ నేమ్లో కొంచెం డిసప్పాయింట్ ఏదో మాట్లాడితే దానికి చేశారు. ట్రోల్ అనేది నడుస్తూనే ఉంటుంది. ట్రోల్ అనేది కొంచెం ఇంకా ఫేమ్ చేసేటట్టు ఉండాలి కానీ అవతలని హట్ చేసేటట్టు ఉండకూడదు. సాంగ్ ట్రోల్ చేయండి కానీ అది ఫేమ్ అవ్వాలి, 10 మందికి తెలియాలి. కానీ మనోభావాలు దెబ్బతినే విధంగా, ఆ అభిమానులు బాధపడే విధంగా అయితే చేయొద్దు. పర్సనల్ లుక్ ఏమన్నాను, బాగున్నారు లుక్స్, స్టైల్ గా. ఏ లుక్ నచ్చింది అయితే? అంటే అఖండ బాలయ్య నచ్చాడా లేకపోతే మామూలుగా జనరల్ సొసైటీ లైఫ్ లో బాలయ్య నచ్చాడా? జనరల్ సొసైటీ కృష్ణ ఆయన పేరు గుర్తున్నారు సరిగా. బాలయ్యది 2 క్యారెక్టర్లు ఉంటాయి కదా అఖండ మూవీలో, మీకు ఏ క్యారెక్టర్ నచ్చింది? 1 గురించి చెప్తున్నారా? 2లో కూడా సేమ్. 2లో కూడా 2 ఉన్నాయి కానీ మూవీ రిలీజ్ కాలేదు కదా. అందులోనే స్వామి మీకు అసలు ఏది ఇష్టం అని? నాకు 1లో అయినా 2లో అయినా ఆయన లార్డ్ శివ లాగా గెటప్ వేశారు కదా, అది ఇష్టం. అక్కడ ఆయన డైలాగ్స్ కానివ్వండి, ఫైట్స్ కానివ్వండి, ఆయన చెప్పే బోధనలు కానివ్వండి, అవి బాగున్నాయి. బాగుంది, ఇప్పుడు అది చెప్తున్నా, చాలా బాగుంది సాంగ్, ఎనర్జెటిక్ ఉంది. బాగుంది, చాలా బాగా చేశారు. ఆమె ఐటమ్ సాంగ్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేయాలా కానీ కుదిరింది, బాగుంది. ఐటమ్ సాంగ్ కదన్నా, ఫ్యామిలీ సాంగ్ అన్న. నాకు ఐటమ్ సాంగ్ లాగానే అనిపిస్తుంది అన్న, ఫ్యామిలీ సాంగ్ లాగలేదు. డైలాగ్ యూట్యూబ్ మొత్తం షేక్ అయింది. ఇంకా ఇలాంటి డైలాగులు ఇంకా ఈ సినిమాలో ఇంకా ఉన్నాయి అనుకుంటున్నారా మీరు? అనుకుంటున్నా, ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా ఆయన ఏమన్నా చెప్పాలన్నా
తిట్టాలన్న డైలాగులే ఉంటాయి. 1లో చాలా ఉన్నాయి, 2లో కూడా ఉంటాయి. థియేటర్లో ఎలా ఉండబోతుంది? థియేటర్లో ఇంక చెప్పే పని లేదు. పేపర్లు చినుగుతాయి, షర్ట్లు చినుగుతాయి, అన్నీ సీట్లు కూడా చినుగుతాయి. మొన్న తమన్ గారు మ్యూజిక్ ఇచ్చిన దానికి స్పీకర్లు కాలిపోయినాయి నిన్న. ఈసారి థియేటర్లలో ఎక్స్ట్రా స్పీకర్స్ తెచ్చి పెట్టుకుంటే బెటర్. ఎందుకంటే రిపేర్ అయితే రేపు చేపించుకోవడానికి ఎక్స్ట్రా తెప్పించుకోమని చెప్తున్నా థియేటర్లో. స్పీకర్లు కూడా పగలగొట్టేస్తారు అంట. అవి పగలగొట్టే పనుల మ్యూజిక్ అయ్యే పగిలిపోతాయి, అట్లా ఇస్తారు ఆయన. హాయ్ బ్రో. హలో హాయ్. ఇప్పుడు ఈ ఇమ్మడి రవి గురించి చాలా మంది అతను అరెస్ట్ పక్క ఇది చేయాలి, అతన్ని ఎన్కౌంటర్ చేయాలని కొంతమంది చాలా మంది అంటారు. మరి మీరు ఎందుకు అంత పాజిటివ్ గా మాట్లాడతారు ఆయన గురించి? ఏంది పోయా ఇమ్మడి రవి అంటే ఐబొమ్మ అతను. ఆ ఐబొమ్మ రవి అన్న మా అందరికి దేవుడు అతను, మా పేదవాళ్ళందరికీ దేవుడు అయిన. ఇప్పుడు సినిమా టికెట్లు 500, 1000 రూపాయలు, 2000, 3000, కనీసం 100 రూపాయలు సరే మేము సినిమా టికెట్లు పెట్టి కొనలేం. అట్టనే ఏంది అదే 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 నా మర్చ మొత్తం పోయిందే. కాబట్టి ఇమ్మడి రవి అనే అతను ఐబొమ్మ రవి అన్న మా పేదవాళ్ళందరూ దేవుడు అతను. మేము టికెట్లు 100 రూపాయలు పైన పెట్టి మేము కొనలేం, సినిమాని చూడలేం. కాబట్టి సినిమా చూసినంత మాత్రాన పేదవాళ్ళు సినిమా చూసినంత మాత్రాన దానికి డబ్బులు రాకుండా పోవు. ఒకవేళ సినిమా చూసినామంటే దానికి డబ్బులు వచ్చాయంటే మాదే అది. పేదవాళ్ళు పోయి చూస్తేనే ఆ సినిమాకి నేను డబ్బులు. కాబట్టి ఏంటంటే సినిమా అతని వల్ల ఏదో ఆడకుండా పోయిందని, సినిమా ఆయన వల్లే అసలు లాస్ అయిపోతుందని, డబ్బులేం రావట్లేదని. కాబట్టి ఇదంతా కరెక్ట్ కాదు, ఇది రాంగ్ ఇది. ఎందుకంటే సినిమా బాగుంటే చూస్తారు అందరూ. కాంతారా, కేజీఎఫ్, బాహుబలి ఈ సినిమాలన్నీ అసలు ఐబొమ్మ లేనప్పుడు కూడా కొన్ని సినిమాలు ఇంటర్నెట్లో పెట్టేశారు. అప్పుడు ఏమైందంటే ఆ సినిమా రిలీజ్ కంటే ముందుగానే బాగా ఆడినాయి. కారణం ఏంటంటే క్రోమ్లో ముందుగానే చూశారు ఆ సినిమాలు. మీకు తెలుసా అందరికి ఆ సినిమాలు? అదేదో కాదు, అత్తారింటి దారేది ఆ సినిమా థియేటర్లో కంటే కూడా ముందుగానే రిలీజ్ అయిపోయింది. ఆ టైంలో ఐబొమ్మలు లేదు, ఎవరికడ ఫోన్లు కూడా లేవు, అందరికడ కీప్యాడ్లు ఉన్నాయి. అది 2012, 13 ఆ టైం అది. కాబట్టి ఆ టైంలోనే ఆ సినిమా బాగా ఆడింది, 100 కోట్లు డబ్బు వచ్చింది. కాబట్టి ఇంక ఈ రోజులు ఇదంతా కామన్ ఇది. వాళ్ళంతా సినిమా యాక్టర్లు 50 కోట్లు, 100 కోట్లు, 70 కోట్లు, 300 కోట్లు, 400 కోట్లు అని వాళ్ళు సంపాదించేసుకుంటారు. అదే అంత సంపాదన మేము సంవత్సరం అంతా కష్టపడ్డా కూడా అసలు సంవత్సరానికి 1,00,000 రూపాయలు కూడా సంపాదించలేకపోతున్నాం. ఇంకోటి ఏంటంటే సినిమా ఫీల్డ్లోనే ఈ జూనియర్ ఆర్టిస్ట్ కానీ లేబర్లు కానీ ఎవరికైనా సరే ఏ పని చేసినా 400, 300, 500 ఆ డబ్బులు చూస్తేనే అసలు ఎంత ఏడుపు వచ్చేస్తుంది అసలు. ఇంకా ఇంతంత దారుణాలు చేస్తుంటే ఈ టైంలో ఏంటంటే సినిమా మేము చూడలేక దాంట్లో చూసినాం అంతే. అది నేనే కాదు, పేదవాళ్ళే కాదు, ఉన్నోళ్ళు కానీ మధ్యతరగతులు అందరూ చూసిన వాళ్ళది. అది ఎంతసేపు ఏంటంటే అతన్ని ఎన్కౌంటర్ చేయాలని, అతన్ని కొట్టాలని, అతన్ని చంపేయాలని, అతన్ని ఉరితీయాలని, ఇది కరెక్టే కాదు. అది చిన్న తప్పే కదా, అది ఏమో తొక్క. ఐబొమ్మ రవి వల్లనే సినిమా ఇండస్ట్రీకి 2,000 కోట్లు లాస్ వచ్చిందనేసి చెప్తున్నారు. అదే కరెక్టే పోయా. ఇప్పుడు 2,000 కోట్లు లాస్ వచ్చింది అంటాడు. బాగలేని సినిమానే అసలు ఆ సినిమా చూస్తేనే అసలు దరిద్రం. ఆ సినిమా చూడడానికి చెత్తగా ఉంటుంది. ఆ సినిమాకి 1000 కోట్లు రావాలి, 10,000 కోట్లు రావాలంటే ఎట్లా వస్తాయి? అభిమానంతో మేమే అన్నాం సినిమా చూసే ముందు, ఏమన్నా ఈ సినిమాకి 1,00,000 కోట్లు కూడా రావాలి, ఈ సినిమా బాగా ఆడాలి అని అన్నాం. మరి సినిమా నువ్వు బాగా తీవు, దానికి మళ్ళీ డబ్బు రావాలంటావు. ఎట్లా వస్తుంది బాగా తీయకుండా? సినిమా బాగుంటే ఆటోమేటిక్గా జనం చూస్తారు భయ. సినిమా బాగలేకపోతే కనీసం ఇంట్లో పెట్టినా సరే అమ్మ నాన్న కూడా చూడరు. ఇంట్లో మన ఫ్యామిలీ వాళ్ళు కూడా నలుగురు కూర్చొని చూద్దామన్నా కూడా ఆ సినిమా బాగలేకపోతే చూడడం ఎవడం. కాబట్టి బాగుండే సినిమాలు తీయండి, అవి ఎక్కడ పెట్టుకున్నా కూడా థియేటర్లో ఖచ్చితంగా ఆడతాయి. కానీ మీరు మీ ఇష్ట ప్రకారం టికెట్ రేట్లు పెంచుకుంటా పోతే ఈరోజు ఇతను ఒక్కడిని ఆపుతావు. మరి మూవీ రూల్స్ ఉండే, అతను ఆపు చూద్దాం. అతను ఈ భాష కాదు 10 పైన భాషలో అసలు అతను ఎవరో ఏందో చెప్పలేం. అదేవిధంగా క్రోమ్లో కూడా ఉన్నాడు, ఆయనకి పట్టుకో. కాబట్టి వెబ్సైట్లు చాలా ఉన్నాయి. ఇంకా ఈరోజు ఇతను ఆపినంత మాత్రం ఇది ఎంతటితో ఆగదు. సరే వరుస పెట్టి ఇంకా అరెస్ట్ చేస్తా పోతారో, ఎంతమంది చేస్తారు కదా. అదే వదిలేయడం బెస్ట్. ఇదేదో సినిమా బాగా తీస్తే పుష్ప సినిమా చూడండి. మరి పుష్ప సినిమా థియేటర్ల కంటే ముందుగా రిలీజ్ అయింది, మరి ఆడలేదా? కంటెంట్ బాగుండాలి, కథ బాగుండాలి. ఎట్ట పడితే అటు తీయేస్తారు, అదేం బాగుండదు, చెత్తగా ఉంటుంది. ఆ సినిమాని పట్టుకొని ఓయమ్మ ఓడి వల్ల పోయింది, ఈడు వల్ల పోయింది అనుకుంటే ఎప్పుడు పోతుంది ఎవడి వల్ల? నీకు పని బాట లేకుండా ఏదంటే మాట్లాడడం. ఇంకోటి ఏంటంటే ఐబొమ్మ రవిని ఏదేదో అనడం, రాన రకాలుగా అనడం. ఎందుకంటే పాజిటివ్గా అంటే ఐబొమ్మ రవి ఒక పెద్ద దొంగనే అనడం. అవన్నీ మాట్లాడితే వీళ్ళకేదో పెద్ద సినిమా ఫీల్డ్లో ఛాన్స్ వచ్చేస్తాయని అట్టగా మాడుతున్నాడు. అంటే దేవుడి మీద వీళ్ళు మాడుతున్నారు అన్నమాట. వీళ్ళు అంటే మన దేవుడినే బూతులు అడిగినట్టు వీళ్ళు చూసి
ఆయనే మాట్లాడడం. ఐబొమ్మ రవి అరెస్ట్ అయినప్పటి నుంచి బయట సోషల్ మీడియాలో ఒక శివాజీ లెవెల్లో ఆ వీడియోలు చేస్తూ ఎడిట్ చేస్తూ ఆయనకు పాజిటివిటీ ఎక్కువ ఇచ్చేస్తున్నారు. అంటే చాలా మంది బయట కొంతమంది ఏమంటారు అంటే ఆయన ఏమైనా దేశానికి సేవ చేసిండా, ఎందుకు అంత గనం ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు అని అడుగుతున్నారు. దాని గురించి మీరు ఏం చెప్తారు? ఎందుకంటే ఆయన బహుశా దేశానికి సేవ చేయలేకపోవచ్చు, కానీ సినిమా అనేది 1000 రూపాయలు, 2000, 3000 అది మేము చూడలేకపోయినాం. అది మాకు ఫ్రీగా ఇచ్చాడు కాబట్టి చాలు, మాకు ఆయన దేవుడే. కానీ ఆ సినిమా హీరోలు మాకు ఇవ్వలేదా, మా దగ్గర లాక్కున్నారు అంతా. అంతేగాని మాకేం ఇవ్వాలా. వాళ్ళ కోసం మేము రివ్యూలు చెప్పినా, గొంతు బయటకు అరిచినాం అంతా. ఇచ్చారా? లేదుగా, మాకేం ఇవ్వలేదుగా. కనీసం సినిమా ఫీల్డ్లో కూడా పోయి చేస్తే పని జూనియర్ ఆర్టిస్ట్గా చేస్తే 300, 400 డబ్బులు ఇచ్చారు. ఆ లైట్లు సెట్ వర్క్ లేబర్గా చేస్తే 500 ఇచ్చారు. అదేమనంటే కార్డు తీసుకోవాలంటారు. ఆ కార్డు తీసుకున్నా కూడా 500, 600 అంతే. మరి ఇంకేమి ఇచ్చినారు? ఇంకా అది పనిగా ఇంకా ధర్నాలు దీక్షలు చేసినా కూడా పేదవాళ్ళందరూ ఒక 30% జస్ట్ ఒక 400 బదులు 500 డబ్బులు ఇస్తామంటారు. ఆ 100 రూపాయలు కూడా ఎవరు మళ్ళీ. కాబట్టి ఇదంతా ఏంటంటే అసలు రాంగ్ అంతా ఎక్కడుంది, వాళ్ళ దగ్గర ఉంది. పైగా అతన్ని ఎన్కౌంటర్ చేయాలని ఇది నేను అంటలే, అందరూ అంటున్నారు. ఏమని, అతను రవి చేసింది కరెక్ట్ అయినది, సినిమా వాళ్ళది తప్పది, అన్ని కోట్లు వాళ్ళకి దేనికి, ఇది మరొక నేపాల్ అయ్యే ఛాన్స్ అన్నారు అందరూ. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ అంతా డబ్బు సంపాదించేసుకుంటున్నారు. వాళ్ళ ఫ్యామిలీ అందరూ హీరోలే, వాళ్ళ తమ్ముడు హీరో, వాళ్ళ కొడుకులు హీరోలే, వాళ్ళ బంధువులు వాళ్ళే, అందరూ హీరోలే అందరూ. మిగతా వాళ్ళు అదన్నమాట పరిస్థితి. సరే హీరోలు అయితే అయ్యారే అనుకో, ఒక్కొక్కరికి 50 కోట్లు, 100 కోట్లు ఏంది పోయి ఆ డబ్బులు ఏంది, భూములన్నీ వాళ్ళవే, ఫ్లాట్లన్నీ వాళ్ళవే. ఇది దారుణం పోయే. ఇది ఇలా చేస్తే ఇంకా నేపాల్ కంటే దారుణం అయిపోద్ది ఇది. అంతే, ఆ కడుపు మంటతో వచ్చిందే ఈ ఐబొమ్మ అనేది అంతే. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.